హాయ్ ఆల్! ఈరోజు మనం శ్రీ కామాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఈ టెంపుల్ అయితే హైదరాబాద్లో ఉంది. సో ఇంకా మనం ఈ టెంపుల్ మొత్తాన్ని విజిట్ చేసేద్దాం. టెంపుల్కి రాగానే ఎంట్రన్స్లోనే మనకి చాలా పెద్ద ప్లేస్ పార్కింగ్కి అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఇక్కడ రావి చెట్టు కూడా ఉంది. లోపలికి రాగానే టెంపుల్ చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ శ్రీ కామాక్షి అమ్మవారు అండ్ ఏకాంబరేశ్వర స్వామి ఉంటారు. ఏకాంబరేశ్వర స్వామి అంటే శివుని రిప్రజెంట్ చేస్తారు. ఇందులో ఏక అంటే ఒక్కటి, ఆమ్ర అంటే మ్యాంగో ట్రీ అండ్ ఈశ్వర అంటే లార్డ్ శివుడు. ఇక్కడ లార్డ్ శివుడు మ్యాంగో ట్రీ కింద తపస్సు చేస్తాడని అర్థం. ఇంకా కామాక్షి అమ్మవారి కోసం చెప్పుకుంటే క అంటే సరస్వతీదేవి, మా అంటే లక్ష్మీదేవి, అక్షి అంటే ఐస్ అంటే అమ్మవారి కళ్ళల్లోనే నాలెడ్జ్ అండ్ వెల్త్ కలిసి ఉంటాయని అర్థం. హిస్టరీ ప్రకారం చెప్పాలంటే కామాక్షి అమ్మవారు శాండ్తో శివుని విగ్రహం చేసి పూజించేవారు. అప్పుడు పక్కనే ఉన్న నది దాన్ని కరిగించడానికి ప్రయత్నించినప్పుడు కామాక్షి అమ్మవారు తమ శరీరంతో శివుని రక్షించారు. ఆ భక్తికి శివుడు మెచ్చి ఆమెను వివాహం చేసుకున్నారని అర్థం. ఇంకా టెంపుల్ లోపలికి వచ్చేసిన తర్వాత ఎదురుగా మనకి శివుని దర్శనమిస్తారు. అలాగే పక్కన కామాక్షి అమ్మవారు కూడా దర్శనమిస్తారు. ఇంకా ఇదే గుడిలో వినాయకుడు దేవుడు కూడా దర్శనమిస్తారు. ఈరోజు కార్తీక మాసం కావడంతో శివునికి అయితే పూజలు చేస్తున్నారు. ఇంకా అమ్మవారి దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిగింది. సో గుడి మొత్తం చూసేద్దాం పదండి. టెంపుల్ చూడడానికి చాలా పెద్దగానే కాదు, చాలా విశాలంగా కూడా ఉంది. ఇంకా ఎవరైనా కూర్చొని కాసేపు టైం స్పెండ్ చేయడానికి ఇక్కడ మనకి ప్లేస్ కూడా ఉంది. ఇంకా అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. పక్కనే ఉన్న రామాలయం చూసేద్దాం పదండి. ఈ టెంపుల్ కూడా చాలా విశాలంగా ఉంది. హైదరాబాద్లో పక్కనే ఇంత విశాలమైన ప్రశాంతమైన 2 టెంపుల్స్ ఉన్నాయని నాకైతే ఇప్పటి వరకు తెలీదు. ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది. సో సీతారాముల వారి దర్శనం అయిపోగానే టెంపుల్ మొత్తాన్ని విజిట్ చేశాను. ఈ టెంపుల్లో కూడా ప్రశాంతంగా భక్తులు కూర్చోవడానికి చైర్స్ వేశారు. దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను పులిహోర ప్రసాదం తీసుకొని ప్రశాంతంగా కాసేపు టైం స్పెండ్ చేశాను. ప్రసాదం అయితే 40 రూపీస్. హైదరాబాద్లో నాకు తెలియని ఇలాంటి చాలా ప్రశాంతమైన టెంపుల్స్ చాలా ఉన్నాయేమో. వాటన్నింటినీ తెలుసుకొని అయితే విజిట్ చేస్తాను. మీకు తెలిసిన టెంపుల్స్ని కమెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.